వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఈరోజు నాయుడుపేట పిల్లారి గుడి వీధిలో ఉంటున్న సుశీల గారు వాళ్ళ ఇంటికి రమ్మని మళ్ళీ ఆహ్వానించారు. మరి వెళ్ళి సుశీల గారిని పరిచయం చేసుకుని ఆ కొత్త వంటల గురించి అడిగి తెలుసుకుందాం. సుశీల గారి ఇంట్లోకి వచ్చేసాం కూడా మనము. సుశీల గారు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ముందుగా అయితే హాయ్ చెప్పేద్దాం. హాయ్ సుశీల గారు. హాయ్ మాధురి గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నిజంగా చాలా బాగున్నారు. మీ ఇంట్లో పూసిందా ఇది? మీకోసం ఈ రోజే పూసినట్టు. అబ్బో, ఎక్కడికో ఎత్తేస్తున్నారు నన్ను. నా గురించి పూసిందా? అవునండి. కూడా తెలిసింది అనమాట మీ ఇంటి వంట నుంచి మాది వస్తుంది అని. అవునండి. ఈరోజు స్పెషల్ ఏమంటే మా ఇంట్లో జీటీవీ మీ ఇంటి వంట రావడమే మా స్పెషల్. ఓకే, మీ ఇంట్లో సీతలు మీ ఇంటి వంట టీవీలో ఎప్పుడు వస్తుంది కదా, మేము మీ ఇంటికి రావడం. అదే కదండి, జీటీవీ వాళ్ళు అసలు రావడమే స్పెషల్ అనమాట. మీ మొహంలోనే తెలిసిపోతుంది ఆనందం అంతా ఎంతున్నారో. చక్కగా నవ్వుతుంటే 32 పళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. హార్ట్ఫుల్ గా నవ్వడం నిజంగా చాలా రేర్ అండి. దాచుకుని నవ్వుతూ ఉంటారు అనుకుంటూ. చాలా ఓపెన్ హార్టెడ్ గా నవ్వుతున్నారు. సో ఆ విషయంలో నన్ను పడగొట్టేసారు. పడిపోయింది మీకు నేను. ఓకే, మరి సుశీల గారు వంటల విషయానికి వస్తే వంటలు మీరు బాగా చేస్తారా అండి? చాలా బాగా చేస్తాను. అవునా? సో ముందుగా అయితే వంట బాగా చేస్తాను అంటున్నారు. మీరు ఏ వంట చేస్తున్నారు? ఈరోజు రాగి ముంజలు అండి. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పేయండి. ఓకే అండి. రాగి పిండి, షుగర్ పౌడర్, షుగర్, ఎండు ద్రాక్ష, నెయ్యి, పాల్కోవా, ఇలాచీ పౌడర్, వంట సోడా, జామున్ పౌడర్, జీడిపప్పు, బాదం పప్పు, ట్యూటీ ఫ్రూటీ, కొబ్బరి తురుము, పాలు. ఓకే, మరి సుశీల గారు స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే. రాగి ముంజుల్ని కదా, రాగి ముంజలు స్టవ్ ఆన్ చేద్దాం ముందు. ఫస్ట్ ఇది ఎంత కలిపేసుకుందాం. బౌల్ తీసుకోండి. ఇది రాగి పిండి. రాగి పిండి అండి. మామూలుగా పిల్లలు రాగి పిండిని వాటిని ఇష్టపడరు కదా. ఈ విధంగా చేస్తే మనం పిల్లలకు చాలా ఐరన్ ఉంటుంది, అన్ని విటమిన్స్ దొరుకుతాయి అన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదేంటి? జామున్ పౌడర్ అండి. పౌడర్ ఒక స్పూన్ సరిపోతుందా? ఒక స్పూన్ చాలండి. ఇలాచీ పౌడర్ హాఫ్ స్పూన్ చాలు. షుగర్ పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత ఏం వేస్తారు? వంట సోడా లైట్ గా వేయాలండి. వాటర్తో మిక్సింగ్ స్పూన్ తో కలుపుతుండండి. లైట్ గా వేసుకోవాలండి. వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కువైనా నన్ను అంటారన్నమాట సుశీల గారు. ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా దీంట్లో నెయ్యి కూడా వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుందాము. సో బాగా కలిసింది కదా? బాగా కలిసిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకొక బౌల్ తీసుకుందామండి. ఇంకొక బౌల్ తీసుకొని పాల్కోవా 2 స్పూన్స్, పాల్కోవా, టూటీ ఫ్రూటీ 2 స్పూన్స్ వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఈ 2 స్పూన్స్ వేస్తానండి. జీడిపప్పు, బాదం పప్పు మనం వేయించి పెట్టుకున్నామండి నేతిలో, ఇవి కూడా 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఎండు ద్రాక్ష కూడా వేయించి పెట్టుకోవాలండి, ఇవి 2 స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లో నెయ్యి 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఓకే. ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేస్తాను. మళ్ళీ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలా? అన్నీ మిక్స్ చేసుకోవాలండి. అన్నీ చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఇవి మనం చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకోవాలి. అవునండి. ఇది చేసుకుంటూ కలుపుతున్న టైంలో వేరే ఏదైనా స్టవ్ మీద మనం పెట్టుకోవచ్చు అండి. ఆయిల్ పెట్టుకోవచ్చు. బాండెల్లో ఆయిల్ పోసుకోవాలా. సరే, ఈ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. డీప్ ఫ్రైకి వేసుకోవాలా? డీప్ ఫ్రైకి వేసుకోవాలండి. అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది. చాలా సరిపోతుందండి. పాలు కూడా ఉన్నాయి. మరి పాలు కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు అండి. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసేస్తాం. ఓకే అండి. 6 లీటర్ పాలు కావాలండి. మనం దీంట్లో షుగర్ వేసేసుకోవచ్చు అండి. 1 కప్పు షుగర్. 1 కప్ షుగర్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. వాటిని బాల్స్ చేస్తారా? మరి బాల్స్ చేస్తాను. ఈ వంట ప్రోగ్రామ్స్ అన్ని చూసి రోజు ఒక వెరైటీ చేస్తానండి. మరి ఇది ఎలా చేయొచ్చు? ఇది నేను ట్రై చేస్తాను. అది మామూలుగా బాల్ లాగా, ఈ బాల్ లాగా తీసుకోండి. ఈ బాల్ లాగా పిండిని మనం ముందైతే చేసేద్దాము. ఓకే అండి. మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఎక్కువ మ్యూజిక్ ఉంటాను, న్యూస్ పేపర్ చదువుతాను. టైం పాస్ అయిపోతుంది అలా మీకు? టైం పాస్ అయిపోతుందండి. ఓకే, సో అయిపోయినట్టే కదండి? అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ రాగి పిండితో చేసుకోవాలి. అవునండి. ఈ విధంగా మనము కలుపుకున్నాం కదండి, ఈ విధంగా వంటలు చేసుకున్నాం. కొంచెం పెద్ద సైజులో వీటికి. పెద్ద సైజులో
చేతికి నెయ్యి రాసుకోవాలండి. ఓకే. పాలు తెల్లుతున్నాయండి. స్టవ్ సిమ్లో పెట్టి ఇది అయిపోయినట్టే అయిపోయిందండి. ఉడికేటప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆన్ చేసుకోవాలి. సరే. ఇందులో మనం స్టఫ్ చేసుకోవాలి. అవునండి, స్టఫ్ చేసుకోవాలి. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? అదంతా జాయింట్ ఫ్యామిలీనే అండి. అత్తమ్మ, మామయ్య, తోడికోడళ్ళము, బావగారు అందరూ ఉంటారండి. ఓకే. సో బాగా టైం పాస్ అయిపోతుంది అయితే. బాగా టైం పాస్ అవుతుందండి. ఇదిగోండి ఇట్లా రౌండ్గా బాల్స్లో వచ్చేసేసుకున్నాము. నాకు వచ్చేసిందండి చేయడం. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఈ వంట? ఓనండి. ఓనా? అబ్బా, దీన్ని బట్టి అర్థమైందండి మీరు వంటల్లో ఎక్కడో ఉన్నారండి. పిహెచ్డీ చేసేసారు వంటల్లో, అంతేనా? మనకి ఆయిల్ కూడా కాగిపోయింది. సో ఇవి కూడా రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాం మనం. సో 1 by 1 వేసేద్దామండి. ఆయిల్ సిమ్లో పెట్టాలండి. సిమ్లోనే ఉందిలేండి. జాగ్రత్తగా ఇది చేయాలండి బౌల్ని. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఎంతవరకు వచ్చినాయి అంటారు? మనకు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, భలే వచ్చినాయి చూసారు రౌండ్గా. నేను కూడా చేశాను కదా, అందుకే. ఇద్దరు చేతులు పట్టితేనే బాగా వచ్చింది. ఇప్పుడు ఈ వేడి పాలలు వీటిల్లో ఈ బౌల్స్ వేసేసుకోవాలి. మనకి బౌల్స్ ఒక 10 minutes నాటితే చాలండి. ఇది పెట్టుకుందామా సర్వింగ్ బౌల్? మనం ఇంట్లోకి తీసేసుకుందాం అయితే. తీసేసుకుందామండి. దీని మీద గార్నిష్ చేసుకో. ఇవేంటి? పచ్చి కొబ్బరి తురుమండి. దీని మీద జీడిపప్పు అయి పెడతామండి. జీడిపప్పు బాదం పప్పుతో రాగి ముంజలు రెడీ. చూసారు కదా రాగి ముంజలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి. రాగి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, షుగర్ పౌడర్, కోవా, షుగర్, ఇలాచీ, నెయ్యి, వంట సోడా, పాలు, జామున్ పౌడర్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ, కొబ్బరి తురుము. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ జామున్ పౌడర్, ఇలాచీ పొడి, షుగర్ పౌడర్, కొద్దిగా వంట సోడా వేసి వాటర్ పోస్తూ కలుపుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు పాలకోవా, టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, కిస్మిస్, నెయ్యి, ఇలాచీ పొడి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టి ఒక దానిలో నూనె, మరొక దానిలో పాలు, పంచదార వేసి కాగనివ్వాలి. తర్వాత కలిపిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని బాల్స్లా చేసి రాగి పిండిలో స్టఫ్ చేసి కాగిన నూనెలో వేసి వేగిన తర్వాత మరుగుతున్న పాలలో వేసి 2 నిమిషాలు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి ముంజలు రెడీ.